పూల్ మఖానా కర్రీని ఇంట్లోనే టేస్టీగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అంటే ఆనియన్, గార్లిక్ లేకుండా ఎక్కువ గ్రేవీతో ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇక్కడ యూజ్ చేసింది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే. ఇది రోటీ అండ్ రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ముందుగా మఖానా ఒక కప్పు తీసుకున్నాను. ఎంత మఖానా అయినా మీరు తీసుకోవచ్చు. దాన్ని 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ని డ్రై రోస్ట్ చేయాలి. ఎందుకు అంటే మఖానా కరకరలాడేంత వరకు రోస్ట్ అవ్వాలి కాబట్టి. మీకు ఎలా తెలుస్తుంది అంటే 10 మినిట్స్ తర్వాత మీరు నోట్లో వేసుకుంటే ఒక మఖానా కరకరలాడింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. లేదు అంటే మఖానా పైన కలర్ చేంజ్ అయ్యింది, తెల్లగా ఉన్న మఖానా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడైనా ఆ మఖానా పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు. అవి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోస్ని రఫ్గా చాప్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు కూడా రఫ్గా చాప్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిని యాడ్ చేసి ఇదంతా మిక్సీలో ఉన్నదంతా ఫైన్గా పేస్ట్ పట్టుకోండి. ఆ పేస్ట్ని పక్కన పెట్టండి. తర్వాత ఒక కడాయి తీసుకుని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ సోంపు డైజెషన్కి హెల్ప్ అవుతుంది. 2 స్పూన్స్ ఆఫ్ కసూరి మేతి, గుప్పెడు కొత్తిమీర వేసి కసూరి మేతి, సోంపు అలానే కొత్తిమీర బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ ఎప్పుడు లో టు మీడియమే ఉండాలి. ఇక్కడ దీనిలోకి మనం ఇప్పుడు పౌడర్స్ యాడ్ చేయాలి. పసుపు అర స్పూను, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను గరం మసాలా వేసి బాగా వేగనివ్వండి. మసాలాలన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే వేగనివ్వాలి, లేదంటే త్వరగా మాడు పట్టేస్తాయి. మసాలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా టొమాటో పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే పచ్చివాసన పోతుంది. అలానే మీకు ఆ గ్రేవీ పైన లైట్గా ఆయిల్ తేలిద్ది, వాటర్ కూడా కొంచెం కనపడిద్ది. అప్పుడు మీరు దీనిలోకి 2 స్మాల్ కప్స్ అంటే ఒక ఫుల్ కప్పు లేదంటే పెద్ద గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసి, ఇప్పటి వరకు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి 1.5 స్పూన్ సాల్ట్, అలానే టొమాటోలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూన్ పంచదార కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ముందు చెప్పాం కదా బటర్ యాడ్ చేస్తామని, ఆ బటర్ని అలానే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. బటరు క్రీము బాగా కర్రీలో మిక్స్ అయ్యేంత వరకు కలిపి కొత్తిమీర ఏదైనా ఉండిపోతే అది కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేయండి. కర్రీ బేస్ మనకి రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక్కసారి కర్రీ బేస్ని టేస్ట్ చేయండి. ఏదైనా సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఆర్ ఎనీ మసాలాస్ మిస్ అవుతున్నాయంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే కర్రీ బేస్ రోలింగ్ బాయిలింగ్ వస్తుందో అప్పుడు మీరు పూల్ మఖానా యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు టేస్ట్ చూస్తే ఎక్సలెంట్ పూల్ మఖానా కర్రీ రెడీ అవుతుంది. మీరు అనుకోవచ్చు నేను స్టవ్ ఆఫ్ అయినా లేదా అనేది వీడియోలో కనపడుతుంది. ఈ కర్రీ ప్రిపరేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీ సజెషన్స్ అనేవి కమెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్.